అమెరికా యూరోప్లు రెండు మునకలేశాయి. లేచి నిలబడి ఊపిరి పీల్చుకుంటాయనుకుంటున్న టైంలో బయటకొచ్చి మళ్లీ పిల్లి మొగ్గలేస్తున్నాయి. ఆర్థిక సంక్షోభాల నుంచి కోలుకుంటాయని ఆశపడుతున్న ఆ జనాలకు చీకట్లో నుంచి చీకట్లోకి చేస్తున్న వరుస ప్రయాణం విసుగు పుట్టిస్తోంది. అమెరికా యూరోప్ దేశాల్లో అగ్నిమాపక శాఖ దళాల కసరత్తు మిగతా దేశాలకు భరించలేని ఉక్కపోతను మిగిల్చింది. ఒబామా ఒంటరివాడయ్యాడు. సరే, మన బతుకులకు బీమా సౌకర్యం ఉందా? మన మధ్యనున్న ఆర్థిక అసమానతలకు కొలబద్దలెక్కడా? అసమానతల అడ్రస్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అగత్యం మనకు లేదు. ఆంధ్రప్రదేశ్లో రగులుతున్న జ్వాలలే ఇందుకు నిదర్శనం. ఇది మా అంతరంగం. ఇది సంధి ప్రేలాపన మాత్రం కాదు, నిజాయితీగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఆర్థిక అసమానతలు పెరిగిన కొద్దీ సమాజం చిన్నాభిన్నమవుతుందని చెప్పడానికి పెద్ద పెద్ద ఎకానమిస్టులే అవసరం లేదు. అభివృద్ధి అటకెక్కిన ప్రాంతంలో పేదవాడింట్లో పొయ్యి బండదు, కాల్తున్న కడుపు మాత్రం భగభగా మండుతోంది. ఈ విషయాలు కమ్యూనిస్టోళ్లే వచ్చి చెప్పక్కర్లేదు. మన ప్రాంతాల్ని ఒక్కసారి కళ్ళు తెరిచి మనసు పెట్టి చూస్తే చాలు వాస్తవాలు తెలుసుకోవడానికి. నార్త్ లండన్లో పేదరికపు అంచున బ్రతికే కొందరు జనం లూటీలకు పాల్పడ్డారని వస్తున్న వార్తల్లో నిజానిజాల సంగతులు ఎలా ఉన్నా, పేదరికపు పార్శ్వాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ఎప్పుడో ఒకప్పుడు కడుపు మండిన ఆ పేదళ్లు తిరగబడతారన్నది మాత్రం పచ్చి నిజం. విప్లవాలు పెద్ద పెద్ద మాటలే కావచ్చు, కానీ చేతుల్లో రాళ్లు తీసుకోవడం పెద్ద మాట మాత్రం కాదు. ఒక నిర్లక్ష్యపు ప్రభుత్వం, చిత్తశుద్ధి లోపించిన రాజకీయ నాయకులు, చేతలుడిగి చూస్తున్న యంత్రాంగం, ఇవన్నీ కడుపు మండిన పేదోణ్ణి ఏ వైపుకు లాక్కెళ్తాయో చరిత్ర పుస్తకాలు తిరిగేసినోడికి బోలెడన్ని దాఖలాలు కనిపిస్తాయి. దశాబ్దాల తరబడి తెలంగాణ ప్రాంతం వెనక బెంచీల్లోనే ఉండిపోయింది. ఆ 10 జిల్లాల ఊర్ల లోపలికెళ్లి అక్కడి బ్రతుకుల్ని తడిమి చూసిన ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియంది కాదు. అక్కడ వీపుల కతుక్కుపోయిన పొట్టలే అభివృద్ధికి చిరునామాలెక్కడని నిలదీసే ప్రశ్నలు. నిండని కడుపులు మండినప్పుడల్లా వలస కోసం ఎర్ర బస్సుల్ని వెతుకుతాయి. ఆకలి తీర్చే వీసాలు చేతిలో పడితే దుబాయ్ విమానాల కోసం పరుగులు పెడతాయి. గుండెల్ని పిండే ఇటువంటి వార్తల్ని ఎన్నేళ్ల నుంచో మనం చదువుకుంటున్నాం. అయినా సరే వార్షిక బడ్జెట్లన్నీ ఏ వైపుకు దారితీస్తున్నాయో మాత్రం అర్థం కాదు. ఆలకించాల్సిన నాయకులు సచివాలయం దాటి బయటికి రారు. ఎందుకంటే ఈ ఆకలి కేకలు, ఆర్తనాదాలంటే పాలకులకు మా చెడ్డ చిరాకు. ఇక్కడే శాశ్వత పరిష్కారం కోసం అన్వేషణ మొదలవుతుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆకాంక్ష పుడుతుంది. స్వయం పాలన హక్కును సాధించుకోవాలనే కొత్త ఆకలిని రగిలిస్తుంది. ఈ ఆవేశం నుంచే అసహనం పుట్టేది. కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఆలోచన కూడా చేయొద్దు. అటువంటి వాళ్ళు ఉంటే ఎదుట ఎవడైతే తెలంగాణను వ్యతిరేకించేటువంటి పెట్టుబడిదారున్నాడో వాడిని పట్టుకొని వాడిని చంపేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా చావండి తప్ప కీర్తిశేషులుగా మారేటువంటి ప్రయత్నం చేయడు. భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలే, ఎదుటి వాడిని చంపడానికి ప్రయత్నం చేసినాడు. ఉద్యమాలు ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులకు ఆక్సిజన్ అందిస్తున్నాయి. అందుకే ఉద్యమాలకు అప్పుడప్పుడు ఉన్మాదమనే అజ్యాన్ని పోసి రాజేయడం ఈ నాయకుల అవసరం. కానీ ఇటువంటి పోకడలు అసలే తెలియని అమాయక జనం తమ సమస్యలకు ఈ నాయకులు చెప్పిందే నిజమైన పరిష్కారం అనుకునే పరిస్థితులు కల్పిస్తున్నాయి. కడుపు నిండిన నాయకులకు కాదు, కడుపు మండిన సామాన్యుడికే ఉద్యమంతో అవసరం ఉండేది. తమ గమ్యానికి, తమ నిజమైన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ రాజకీయ నాయకులు సూచించిన దారులు ఏవీ కూడా తోడ్పడవని తెలిసిన రోజున ఇదిగో ఇటువంటి హింసే పేట్రెగుతుంది.
అప్పుడు దానికి మీరే పేరు పెట్టుకున్నా సరే. ఈ అసహనానికి కారణం అసమానతలు, వాటిని పుట్టించిన మన అసమర్థ నాయకులు. ఇది చెప్పడానికి కొత్త రకపు భాష్యం అవసరం లేదు. ఇన్ని దశాబ్దాల పాటు పాలించిన ప్రభుత్వాలు ప్రజలకు చేసింది ఏమీ లేదు. బ్రిటిష్ కాలపు అరాచకం ఇప్పుడు ఉంది. మధ్యయుగపు ఆకలి, అనాగరికం ఇప్పుడు కనిపిస్తుంది. జరిగింది ఒరిగింది ఏదైనా ఉంటే ఆ పుణ్యమంతా కమ్యూనిస్టులదేనంటే తప్పేమీ లేదు. జనఘోషను గల్లీల్లోకి తీసుకొచ్చి ఢిల్లీ దాకా వినిపించిన చరిత్ర కామ్రేడ్లది కాకపోతే ఇంకెవరిది? మిగతా పొలిటీషియన్లందరూ పాలిటిక్స్ తప్పించి ఇంకేమీ మాట్లాడరు. అరడజను సార్లు ఎమ్మెల్యేలు అయితే మాత్రం 10-15 ఏళ్లు మంత్రిత్వం నెరిపితే మాత్రం వాళ్ళు చేసింది ప్రజాసేవగా మాత్రం ఆమోదించలేం. ఒక కమ్మరి కుండలు చేసుకుని సిటీ రోడ్ల మీద పరిచి పెడితే వాటి మీద చైనా పింగాడి ప్రభావం చూపుతుంది. మగ్గాన్ని నమ్ముకున్న నేతన్న మట్టి కొట్టుకుపోతున్నాడు. ఇప్పుడు మన అన్నపూర్ణమ్మ కన్నోళ్లంతా బియ్యం గింజ మీద అలిగి పంటకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించుకుంటే ఓదార్పులు ఊరడింపులు తప్పిస్తే ఇంకేమీ దక్కని పరిస్థితి. అప్పు సప్పు సగజేసి సాగు చేద్దామని తెగిస్తే దిగుబడిని అమ్ముకునే దిక్కే ఉండదు. మద్దతు ధరనిస్తామని ముందుకొచ్చేంత తీరిక కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండదు. ఆంధ్ర రాష్ట్రానికి ధాన్యాగారం అనుకున్న కోనసీమ ఇప్పుడు పండించను పొమ్మని భీష్మించు కూర్చుంటే ఈ సంక్షోభానికి కారకులైన పాలకుల దగ్గర పరిష్కారం లేదు. ఇవాళ జగన్ పార్టీ, రేపు బాబు పార్టీ భుజం తట్టడానికి ముందుకొస్తాయి. మీ వెనక మేమేనంటూ బాచటనిచ్చుకుంటాయి. పంట మానుకున్న రైతుకు పొట్ట నిండే మార్గం ఏమిటి? అమెరికా ఆర్థిక సంక్షోభానికి కోనసీమ కరువు దిగదుడుపు ఏమీ కాదన్నది మా అంతరంగం. ఇక మా ఈ అంతరంగంతో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఏకీభవించడం ఒక యాదృచ్ఛిక తార్కాణం. జోడుగుర్రాల మీద స్వారీ కారణంగా కేంద్ర ప్రభుత్వం దారి తప్పిందని, పాలనలా సాగడం లేదని, ప్రజల్లో అసమానతలు పెరిగిపోయాయంటూ అంత పెద్ద ఆయనే ఆవేదన వ్యక్తపరుచుకున్నారు. మన్మోహన్ రెడ్డి ఆలోచన గొప్పది, కానీ దాన్ని అమలు చేయాల్సిన చెయ్యి మాత్రం సోనియమ్మ దగ్గరుంది. మన్మోహన్ పాలనకొచ్చి 7 ఏళ్లు గడిచిన సంస్కరణలు అటకదిగి కిందికి రాలేదంటూ ప్రజల మధ్య కనిపిస్తున్న ఈ అసమానతలకు ఢిల్లీ పెద్దలే కారకులని ఆయనే వేలెత్తి చూపారు. తప్పు పాలకులేదైతే శాపం జనానికి. ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఉత్తర తెలంగాణ దాకా విద్వేషపు మంటలు రాజుకున్న, సమ్మెలు బంధులు బతుకుల మీదికి దాడికి దిగిన జనంలో అసమానతలు పుట్టిన తర్వాతే ఈ అనర్థమంతా పుట్టింది. అమెరికా సంక్షోభంతో మనకు ప్రమాదం ఏమీ లేదని భరోసానిస్తున్న ప్రియమైన ప్రణబ్ ముఖర్జీ సారు మన దేశపు గర్భాశయంలోని ఈ అసమానతల క్యాన్సర్ సంగతి కూడా తేలిస్తే సరి. అందుకే ఇప్పుడు అన్నింటినీ మించి పాలకులు, రాజకీయ నాయకులు చేయాల్సింది అసమానతలు పెరగకుండా చూడడం. ఈ బాధ్యత ఇవాళ ఈ రాజకీయ నాయకుల మీదే ఉంది. వాళ్ళు అధికార పక్షానికి చెందిన వాళ్ళైనా లేక ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళైనా అంతే. ఇప్పుడు హెచ్చరిక వినిపించుకోవాల్సింది ప్రజలు కాదు, రాజకీయ నాయకులు మాత్రమే. ఎ రోడ్ టు అన్ ఎండ్.